హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టీలోకి మంచి క్రిస్పీగా ఒక స్నాక్స్ అయితే మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. మైదాతో చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ముందుగా ఈ కప్పు నిండా మైదా పిండిని మనం జల్లించుకొని ఇందులో ఒక అరకప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ వేసిన తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అంతా బాగా ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా పట్టుకుంటే మనకు ఉండలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వాముని ఇలా నలిపి వేసుకోవాలి. వాము వేసిన తర్వాత 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొద్దిగా పచ్చి కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం పూరి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి స్నాక్స్ క్రిస్పీగా చాలా బాగొస్తుంది. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మనం నాననివ్వాలి. ఎందుకంటే సూజీ రవ్వ వేసాం కదా, నానిపోతుంది. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి అయితే కొద్దిగా సాఫ్ట్గా వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి మర్దన చేసుకొని పిండిని 4 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క చపాతీ పిండిని ముద్ద తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా పొడి పిండి చల్లుకొని ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పలచగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా మనం చపాతీని రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఎంత మందంగా ఉండాలని, ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సి ఉంటే చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఒక ఫోర్క్ తీసుకొని ముందుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. చపాతీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలాంటి బాక్స్ మూతలు తీసుకొని ఇలా మనం రౌండ్గా కట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే చాకుతో కూడా కట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో. అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే అన్నీ ఇదే విధంగా చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ముందుగా ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు అన్నీ మనం కట్ చేసుకొని స్నాక్స్ అన్నీ ఆయిల్లోకి వేసుకొని ఒక ఫోర్క్తో బాగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మనకి బబుల్స్ అంతా ఆగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను చూపించిన విధంగా ఎంత బాగా అయితే వచ్చిందో, బబుల్స్ కూడా ఆగిపోయాయి కదా. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అన్నీ తీసేసుకోవాలి. మిగతా బ్యాచ్ కూడా మనం ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, టీ టైంలోకి సింపుల్గా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా మీరు ఫుల్గా చూడాలంటే నేను ఇక్కడ ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను. ప్లే బటన్ ప్రెస్ చేయండి, మీకు ఫుల్ వీడియో వస్తుంది. బాయ్.